మూలమ్మండి. మంచిగుందా రైస్? బాగానే ఉందండి. అన్న క్యాంటీన్లో బాగుందండి. కడుపు నిండా పెడుతుర్రా? పెడుతున్నారు. ఎంత ఎంత పైసలు ఇచ్చారు? 5 రూపాయలు. 5 రూపాయలకి కడుపు నిండిపోయింది. మంచిగా ఉందండి, అన్ని బాగున్నాయి, కూరలు అయ్యి భోజనం బాగుంది. మాకు 5 రూపాయలు భోజనం అయినా నాకు కడుపు కూడా నిండుతుందండి. గతంలో ఎక్కడైనా ఉంటుండేమ్మా ఇట్లా? లేదండి, గతంలో ఎక్కడ లేదండి. మనీ వచ్చాక మనీ పెట్టారండి. అంటే కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఏమన్నారంటే బిచ్చగాళ్ళకి వేస్తారు 5 రూపాయలు అన్నము, మేమెందుకు తింటామని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుతా ఉన్నారు. అన్నం మంచిగా లేదంటారు. బాగుందండి, బాగుంది. అట్లా మాట్లాడడం కరెక్టా? తప్పండి అది. ఇది లేక 4 మంది పోయారండి. ఇప్పుడు ఎంతమంది పోయారండి? మేమే అక్కడ నుంచున్నాం ముఖం తిరిగేసినట్టు ఉన్నది. ఇచ్చారండి. అప్పుడు తింటారా? తింటామండి, ఎప్పుడైనా ఇప్పుడు వస్తే తింటాం. మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ అమ్మా. బాబాయ్ గారు తిన్నాను బాబు. అన్న క్యాంటీన్లో అన్నం తిన్నారా? తిన్నాను. ఎట్లుంది? బాగుందమ్మా. మంచిగా ఉందా? కడుపు నిండా తిన్నా? తిన్నాను. పైసలు ఎంత ఇచ్చినావు? 5 రూపాయలు. 5 రూపాయలు. 5 రూపాయలకి కడుపు నిండా తిన్నాం. గతంలో ఇట్లా ఏమైనా అన్న క్యాంటీన్లో ఎప్పుడు తిన్నా? ఎప్పుడు లేదు కదా. ఎందుకట్లా? జగన్ గారి పార్టీలో లేదు కదా, ఇప్పుడు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు పెట్టాడు, ఎన్టీ రామారావు పరిపాలన. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అన్న క్యాంటీన్ ఎందుకు తీపిచ్చేసారంటారు? తీసేసాడమ్మా. మరి వాళ్ళకి జనానికి డబ్బులు వేసేవాడు కదా, అందుకని చాలా వాళ్ళు అంతే కదా బాబాయ్. ఇప్పుడు అన్న క్యాంటీన్ కూడా క్లోజ్ చేయించేసిండు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు మీకు ఇలా తినడానికి చాలా ఇబ్బంది అనిపించిందా? కష్టంగా ఉండేదమ్మా. ఇప్పుడు మనకి మాటకే అడుక్కుని వాళ్ళు గట్ట 90 మంది అంటారు. అలాగే వాళ్ళకి మన మాటకే ఎప్పుడో వస్తాం, ఎప్పుడో పోతాం. అది వాళ్ళు డైలీ వస్తారు పాపం, వాళ్ళకే బాధ ఎక్కువ. మీరు 5 రూపాయలకి అయితే మనస్ఫూర్తిగా తిన్నారు. తిన్నాం బాబు. ఇలా చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకి అన్నం పెట్టడం వల్ల మీకు ఏమైనా హెల్ప్ అయిందా బాబాయ్? చాలా హెల్ప్. అంటే ఇప్పుడు బయట హోటల్లో పోయినాం అనుకో, హోటల్లో పోతే ఇప్పుడు 100 రూపాయలు తక్కువ లేదు అక్కడ. ఇప్పుడు 5 రూపాయలతో పోతుంది కదా. అది అది మరి కరెక్ట్ కదా. అది బాబు. థ్యాంక్ యూ బాబాయ్. అమ్మ, మీరు అన్న క్యాంటీన్లో అన్నం తింటున్నారు కదా, ఎలా ఉందమ్మా అన్నము? అంటే రైస్ కావాల్సినంత ఇస్తున్నారా? అంటే గతంలో ఇట్లా అన్న క్యాంటీన్ ఏమి ఉండకపోతుండే, అప్పుడు ఏమైనా మీరు ఎప్పుడైనా బయటకు వచ్చి ఇబ్బంది పడ్డం ఏమైనా జరిగినప్పుడు? ఇప్పుడు మంచిగా ఉందమ్మా అన్నం? ఏ కర్రీస్ వేస్తారు ఇవాళ? ఏం కూరలు? బంగాళదుంప కర్రీ, సాంబార్ ఒకటి, సాంబార్, పెరుగు, నిమ్మకాయ పచ్చడి. సరిపోయిందమ్మా? సరిపోయింది, మాకు సరిపోయింది. అలా ఎంత ఇచ్చారు పైసలు మీరు? 5 రూపాయలు ఇచ్చారు. 5 రూపాయలకి కడుపు నిండా తినేస్తారు. సరిపోయింది. బాబు గారికి ఈ పథకం బాబు గారు పెట్టారు కదా, బాబు గారికి ఏమైనా చెప్పాలా మీరు? ఆయన థ్యాంక్స్ చెప్పుకుంటామండి. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా, మీ పేరు? సూర్యవతి అండి. ఈ అన్న క్యాంటీన్లో అన్నం తింటున్నారు? అంతే, పూజకని వచ్చాము. ఎక్కడికి వచ్చేసరికి టైం అయిపోయింది కదా, అందుకోసమని చేస్తాను. ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుద్దని. ఇప్పుడు అన్న క్యాంటీన్లో తింటా ఉన్నారు, ఒకవేళ బయట తిని ఉంటే ఎంత ఖర్చు అవుతుంది? అక్కడ ఎక్కువ అవుతుంది కదా. ఇప్పుడు ఎంత ఖర్చు అయింది? ఇప్పుడు 5 రూపాయలతో అయిపోయింది. 5 రూపాయలకి కడుపు నిండా తినేస్తారు. ఈ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ అన్న క్యాంటీన్ క్లోజ్ చేయించారు. సో మీరు ఇంతకు ముందులానే ఎప్పుడైనా టెంపుల్కి కానీ ఎక్కడైనా బయట పనికి కానీ వచ్చి ఉంటారు. సో అప్పుడు ఏమైనా మీకు ఇబ్బందులు అయిందమ్మా? మేము ఎక్కడ అన్న క్యాంటీన్ భోజనం ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం అయితే? అయితే ఫస్ట్ టైం. ఎట్లుందమ్మా అన్నము? బాగుంది. ఏ కర్రీలా ఏ కూరలు వేసారు? సాంబార్ వేసారు, బంగాళదుంప కర్రీ వేసారు, నిమ్మకాయ పచ్చడి, పెరుగు. మంచిగా ఉందా? అంటే వాళ్ళు కావాల్సినంత ఇస్తారా లేకుంటే ఏం గిట్లని చెప్పాలి? మరి మాకు సరిపోయేగా మేము పెట్టుకున్నాం. తిన్నోళ్ళకి పెడతారేమో తెలియదు కానీ మాకు సరిపోగా మాకు సరిపోయింది. ఈ పథకం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఏం చెప్తాం, థ్యాంక్స్ చెప్తాం. ఇలాగా మంచిగా అందరికి జరగాలి, కొన్నాళ్ళు ఇలా అంతా మన జీవితం అలాగే బాగుండాలి అనేసి కోరుకుంటాం. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం చేసారంటే అన్న క్యాంటీన్ ని బంద్ చేసేసి 5 రూపాయల అన్నము బిచ్చగాళ్ళు, అంటే చెప్పొద్దు, బిచ్చగాళ్ళు తింటారు, మేము ఎందుకు పెడతాము అట్లాంటి అన్నం మేము పెట్టామని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అన్నారు. అట్లా అనొచ్చమ్మా అన్నంని? మరి వాళ్ళకి ఎన్నో బ్యాలెన్స్లు ఉన్నాయి, ఇల్లు వాకులు. మరి నేను ఆ ఇల్లు కూడా ఒక ఇల్లు కూడా లేదు, అద్దె కొంపలు తిరుగుతూనే ఉంటున్నారు. వాళ్ళకు ఉన్నలేదో 5 పైసలు వాట ఉంటే ఉన్నోళ్ళు బాగుపడతారు కదా. మరి నేను ఇల్లు లేదు, ఉన్నోళ్ళకి ఎన్నో భవనాలు ఉన్నాయి వాళ్ళకి. మరి ఈ భోజనం వీళ్ళంటే గొప్ప అనుకోవడం, ఆ భోజనం వాళ్ళకి గొప్ప అనుకోవడం. ఇదే అన్నము బయట తిని ఉంటే 100 రూపాయలు అయిపోతుంది. 5 రూపాయలతో కడుపు నిండా తినేసినాం. తింటున్నాము.
నువ్వు ఇక్కడ వాళ్ళని బిచ్చగాళ్ళతో పోల్చడం కరెక్ట్ అంటారా? అలాగ పోల్చకూడదు కదా, అది తప్పు. అది ఎవరికే సరిపోయింది, ఎవరైతే తామత కొలితే వాళ్ళకి ఇది అవుతుంది కదా. చంద్రబాబు నాయుడు గారు చేసే పని మంచిదంటారా? మంచిదే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. అమ్మ మీ పేరు? నా పేరు అనుమతి. పూజ మంచిగా జరిగిందా? పూజ బాగానే జరిగింది. అదేంటది? చీర ఎవరు పంపించారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ నీకు కూడా ఇచ్చిందా? చీర ఉంది కదా, ఇచ్చాడు కదా. ఓకే, పవన్ కళ్యాణ్ నీకేమవుతాడమ్మా? నాకేమవుతాడు, పెద్దల పరిపాలన చేస్తున్నారు, మరి ఇప్పుడు వచ్చారు. మంచి పాలన చేస్తున్నాడా? బాగానే చేస్తున్నారు మరి ఇప్పుడు మట్టుకి. అమ్మా ఇప్పుడైనా అన్న క్యాంటీన్ లో అన్నం తిన్నారా మీరు? మేము వెళ్ళమండి, దూరం మా ఇల్లు ఇలాగ మరి గొల్లపురోలు. సరే, ఎవరైనా తిన్నోళ్ళు వచ్చి రైల్వే స్టేషన్ కాడ మా ఇల్లు అందరూ వెళ్తున్నా, తిని వాళ్ళు వచ్చేటి అందరూ అడిగిపోతాను. తిన్నికి మంచిగుంటదా? బాగుంటదంట. ఒక్కొక్కరు తినేసి 2 సీట్లు ఇస్తున్నాడు కదా, ఓ సీటు తినేసి ఓ సీటు ఇంటికి తెచ్చుకుంటున్నారంట. పనికి వస్తుందమ్మా? ఎంత పోగదా కాదు, జగన్మోహన్ రెడ్డి ఇది గతంలో ఎందుకు ఆపిచ్చేసాడు? తీసేసాడు కదా, అన్న క్యాంటీన్ తీసేసాడు జగన్ వచ్చి. ఎందుకు అట్లా? ఈయనకి అసలు ఏంది, ఈయన బాధ ఏంది? అసలు సంపాదించుకున్నా చాలదని. కాదు, నువ్వు భలే మాట్లాడుతున్నావు. పాపం వాళ్ళందరూ నీ మాటలు చూస్తే ఏడుస్తారు. 4 గోడల మధ్యలో డోర్లన్నీ వేసుకుని బామ్మ కూడా మాట్లాడుతా మా గురించి అని చెప్పి. అంటే గతంలో కంటే ఇప్పుడు పూజ కూడా బాగా జరిగింది. పంతులు గారిని ఎట్టి చేసి అప్పుడేంత వరుసని కూకోబెట్టాం ఈ 3 ఏళ్ల కిందట. ఇదంటే స్టీల్ దాని మీద రేకుది వేసారు, మరి ఇప్పుడేమో మరి పంతులను పెట్టారు, అన్ని చేశారు. రోడ్డు అంతా జనమే. అవును, చాలా మంది జనాలు, చాలా మంది అక్కడ దాకా ఉంటేని నుంచోలేకపోతే 4 గంటలు ఎవరు నుంచుంటారు. కాదమ్మా, పవన్ కళ్యాణ్ గారిని అందరు తిడతా ఉన్నారు. ఎందుకు? ఎవరో తిట్టలేదు, మీరే అంటున్నారు తిట్టున్నారు. జగన్ తిడతా ఉంటాడు. జగన్ తిడతాడు, తిట్టడు. మరి జగన్ మీద పోటీ పెట్టి పెడితే ఆయన నెగలేదు, ఆయన పద్ధతి బాగోలేదు. ఎందుకు బాగోలేదు? జగన్ది బాగోలేదు, చాలా మంది బాధపడ్డారు. రోడ్లు పోయలేదు, ఏం చేయలేదు. అందరికి కాళ్ళు ఇరిపోవడం, చేతులు ఇరిపోవడం, రోడ్లు తిరగలేక ఎంతమంది హాస్పిటల్లోని. జగన్ ఏమంటా ఉన్నాడు అంటే, నేను అందరికి మంచి చేసిన, అందరికి పథకాలు ఇచ్చిన, అందరికి పెన్షన్లు ఇచ్చిన, నాకు అందరు ఓడిచ్చిర్రు అని చెప్పి జగన్ ఏడుస్తా ఉన్నాడు. అలాగే అంటారండి. ఇంకా రాడు జగన్. రాడా? ఎందుకమ్మా అంత మాట అన్నావు? రాడు, ఇంకా తన పరిపాలన బాగోలేదు. అంటే ఈ చంద్రబాబు నాయుడు పాలన బాగుందా? చంద్రబాబు నాయుడు పాలన, పవన్ కళ్యాణ్ పాలన మరి ఎదురు చేస్తున్నారు కదా ఇప్పుడు, మంచిగా ఉందమ్మా. అంటే వీళ్ళు కొంతమంది ఏమంటా ఉన్నారు తెలుసా, వీళ్ళందరూ కలిసి పందు లెక్క కలిసి వచ్చిర్రు, సింహంని నేను, జగన్ నేను సింహం అంటాడు. జగన్ ఆగుండా కూడా అంటారు అందరూ జగన్. మీకు ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో పాటు ఇంకెవరు నచ్చుతారు? పవన్ కళ్యాణ్ తో పాటు. అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేస్తున్నారు ఇప్పుడు, అంతే. మరి పైన పెద్ద ఆయన మోడీ గారు బాగున్నదా? మరి 7,000 ఇచ్చాడంటే ఎకరానికి, కొంతమంది 10,000 ఇచ్చాడు. తర్వాత పేస చేయడం కూడా బాగా చేశారు. ఏంటంటే చిత్తుకు చేసిన వాళ్ళకి ములుగుపోయిన డబ్బులు చిత్తుకు చేసిన వాళ్ళకి ఇచ్చేసారు. ఇది మరి వాళ్ళు అట్టుపోయారు, మరి వాళ్ళు పెట్టుబడులు పెట్టారు కదా, వాళ్ళు అట్టుపోయారు. మరి 2వ పంటది ఉంది, 2వ పంటది ఉంటే వీళ్ళు ఇచ్చి వాళ్ళు ఎందుకు ఇచ్చేసారంటే 2వ పంటకు ఆఫ్ చేస్తారు, వెనకాల గొడవల కింద ఉంటాయి అని ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసిన గురించి మళ్ళీ రైతు భరోసా వేసాడు. మరి బాగుంది కదా. మీకున్న నాలెడ్జ్ కొద్ది కూడా లేదమ్మా వాళ్ళకైతే, నిజంగా మీకున్న నాలెడ్జ్ కొద్ది కూడా లేదు అంటారు. పొద్దుగా లేస్తే కూటమి ప్రభుత్వం ఏం చేస్తలేదు, పొద్దుగా లేస్తే పవన్ కళ్యాణ్ ఏం చేస్తలేడు, పొద్దుగా లేచి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తలేరు, ఇదే మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు. ఇప్పుడైతే బాగానే ఉంది, అందరు కొడుకు నిండా తింటున్నారు, పొత్తులు గట్ట ఏమీ లేదు. ఇలాగ ఈ ముసాబులు వచ్చి అప్పులు చేసుకుంటూ కూరు. ఇప్పుడు అలాంటి జగన్ ఏం చేసిపోయిండు, చక్కగా తింటున్నారు. జగన్ ఏం చేసిపోయిండు, జగన్ ఏం చేసాడు, అందరికి వాళ్ళు చేసి ఇరిగిపోతున్నాయి, రోడ్లు అట్ట బాగు చేయలేదు, అక్కలేని ఇవన్నీ చేసాడు. అప్పు ఎంత చేసిండు? అలా చేస్తారు, అది సంపాదించుకోనాక. పెన్షన్ వస్తుందమ్మా? నాకు రాదండి, మా ఆయనకి వస్తుంది. ఇంట్లో ఒకరికి 4,000. గతంలో ఎంత వచ్చేది? ఫస్ట్ 2,000 వచ్చేదమ్మో అంత క్రితం. ఫస్ట్ 2,000, జగన్ తర్వాత వచ్చినాక 2,250, అదిగో 2,500 రూపాయలు. దాని తర్వాత 2,750 రూపాయలు అట్లా పెంచుకుంటా పోయిండు జగన్.
ఈయన వచ్చాక 4000 ఇస్తానన్న ఈయన అన్న మాట ఇప్పుడైతే జరుగుతున్నది. పిల్లల బడిలో కూడా డబ్బులు వేసారంట. వేసారంట. అమ్మమ్మ చెప్తాను, మీరందరూ కూర్చోండి. ఇంకా అమ్మ చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ఆవిడ పెద్ద ఆవిడ.